స్వాగతం. మనలో చాలా మంది తాము ఏ నిర్మాణం చేపట్టినా ఖచ్చితంగా వాస్తు చూస్తాం. అయితే తెలిసి తెలియక చేసే పనుల వల్ల వాస్తు దోషం ఏర్పడే అవకాశం ఉంటుందని, దానివల్ల ఇంట్లోకి నెగిటివ్ శక్తులు చొరబడి ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా 6 వాస్తు టిప్స్ తప్పక పాటించాలని ఆ నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అందులో మొదటిది సాల్ట్ క్లెన్సింగ్. మీ ఇంట్లో పాజిటివిటీ ఎనర్జీని నింపడంలో సాల్ట్ క్లెన్సింగ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకోసం మీరు ప్రతి గది మూలలో చిటికెడు ఉప్పును ఉంచి 1 రోజు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పురాతన వాస్తు విధానం ప్రతికూల శక్తిని గ్రహించి మీ ఇంటి నివాసం నుండి బయటకు పంపుతుందట. ఇక రెండవది ఇంటి క్లీనింగ్. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయటం. ఇలా చేయడం ద్వారా మీ నివాసంలో పాజిటివిటీ పెరుగుతుంది. ఇక మూడవది, ఇంట్లో అద్దాలు పాజిటివ్ ఎనర్జీని ప్రతిబింబిస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఎనర్జీ తిరిగి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మీరు పొరపాటును కూడా ఇలా చేయకూడదు. అదేమిటంటే, మీ ఇంటి ప్రవేశ ద్వారం ముందు అద్దాలను ఎప్పుడూ ఉంచకూడదట. ఇక మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా? అప్పుడే ప్రశాంతత. ఇంకొకటి విండ్ చైమ్స్. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపడానికి గడపకు దగ్గరగా విండ్ చైమ్స్లను వేలాడదీయండి. అలా చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా టింకరింగ్ చైములు ప్రతికూల శక్తులను తరిమికొట్టి మీ ఇంట్లో పాజిటివిటీని పెంపొందించగలవని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయంటున్నారు. ఇక మరొకటి వెదురు మొక్క. ఇది ఇంట్లో పాజిటివిటీని పెంపొందించి అదృష్టాన్ని తీసుకురావడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. వెదురు అదృష్టానికి సంకేతం. వెదురు మొక్కను మీ ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచాలని చెబుతున్నారు. ఫలితంగా అదృష్టం మీ తలుపు తట్టడంతో పాటు మీరు చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుందట. ఇక మరొకటి నెమలి పించం. ఇది మీ ఇంటికి అందాన్ని తీసుకురావటమే కాకుండా ప్రతికూల శక్తులను మీ ఇంటి నుండి పారదోలడంలో చాలా బాగా సహాయపడుతుంది. వీటిని ఇంట్లో ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. అదేవిధంగా ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపుతుంది. మరొక్కటి ఏమిటంటే, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోయి పాజిటివ్ ఎనర్జీ నిండాలంటే అన్నిటికన్నా ముందు మీరు చేయాల్సిన మొదటి పని చివరలో చెప్తున్నాను. రోజు ఉదయాన్నే ప్రార్థన లేదా ధ్యానం చేయటం ముఖ్యం. ముఖ్యంగా భగవంతుని దగ్గర దీపం లేదా ధూపం వెలిగించటం. తద్వారా ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది అంటున్నారు వాస్తు నిపుణులు. ఇవి పాటిస్తే ఇంట్లో ఆనందం కొలువు తీరుతుంది అని అంటున్నారు వాస్తు నిపుణులు.